హాయ్ బ్రదర్. హాయ్. మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది కదా జగన్ గారు, చూసారా మీరు? ఎలా ఉంది? చాలా బాగుంది. ముఖ్యంగా అమ్మఒడి పెంచడం జరిగింది. అలాగే రైతులకి రైతు భరోసా పెంచడం జరిగింది. పెన్షన్ కూడా పెంచడం జరిగింది. ఇది చాలా బాగుంది. అంటే ప్రజలు చాలా ఎక్స్పెక్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఏదో మేనిఫెస్టో ఎక్కువ వస్తుందని, కానీ ఈయన ఇలాగ తక్కువ ప్రకటించారు కదా, ఎలా ఉందంటే? అబద్ధపు హామీలు ఇచ్చి చేయకపోవడం కన్నా ఏవి చేస్తారో ఇది చెప్పడమే చాలా బాగుంది. అలాగే ఈ మేనిఫెస్టో ఇంత ముందు కంటే చాలా బాగుంది పెంచడం వల్ల. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు ఒక మాట అన్నారు, నేను ఏదైతే చేయగలను అదే ఇస్తున్నాను, దొంగ హామీలు ఇచ్చి ఏమి చేయను. మరి చంద్రబాబు నాయుడు గారు ఎంతకన్నా మేనిఫెస్టో రిలీజ్ ఎక్కువ హామీలు ఇస్తే ఎట్లా ఉంటుంది? ఎన్ని హామీలు ఇచ్చినా సరే ప్రజలు ఎవరో నమ్మే పరిస్థితిలో లేరు ఇప్పుడు. ఎందుకంటే చేయగలిగినవి చెప్తే చేస్తే బాగుంటుంది, కానీ అబద్ధ హామీలు ఇచ్చి చేయలేనని ఇచ్చి చేయకపోవడం ఎందుకు అంత. అందుకని అంటే ఇప్పుడు ఇంతకుముందు పాలన చూశారు కదా, చంద్రబాబు నాయుడు గారి పాలన, జగన్మోహన్ రెడ్డి గారి పాలన, ఇద్దరు మేనిఫెస్టోలు ఎవరైతే బాగా ఫుల్ఫిల్ చేశారు? ఎవరైతే ఫుల్ఫిల్ చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారే ఫుల్ఫిల్ చేశారు. ఇంతకుముందు 2014 గవర్నమెంట్ అయితే అవి పూర్తిగా కూడా అమలు చేయలేదు. అలాగని రైతు భరోసా, రైతు రుణమాఫీ చేస్తానని చెప్పారు, రైతు రుణమాఫీ చేయలేదు. డోక్రా రుణమాఫీ చేస్తానన్నారు, డోక్రా రుణమాఫీ కూడా చేయలేరు. అలాగే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నారు, అలాగే ఇవ్వలేదు. అలాగని చెప్పి నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, అది కూడా ఇవ్వలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నా సాయశక్తిలో మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో అంతవరకు నేను చేస్తున్నాను, తప్పకుండా చేస్తానని అంటున్నారు. ఇది బాగుంది. అంటే అందరికీ ఆమోదయోగమైన మేనిఫెస్టో రూపొందించడం జరిగింది. ఈ మేనిఫెస్టో ప్రజలందరికీ చేరువవుతుంది. టీడీపీ మేనిఫెస్టో అంటే అది అబద్ధపు హామీలు, అవి నెరవేర్చలేని హామీలు.